ప్రైజ్ ద లార్డ్. మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుటకు దేవుడు మనకి నేర్పించే శ్రేష్టమైన మాట. ఎప్పుడు కూడా మన భారాల్ని, మన బాధ్యతల్ని మోసేవాడు మన దేవుడైన మన తండ్రి, మన పరమ తండ్రి ఉన్నాడని మనం ఎప్పుడు కూడా గుర్తించాలి. ఆయన మనకి దేవుడే కాదు, ఆయన మనకి తండ్రి అయి ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న తండ్రి మన బరువు బాధ్యతల్ని మోస్తారు. మన తండ్రి మనతో శాశ్వత కాలం ఉంటారా? ఉండరు. కొంతకాలం మనతో ఉంటారు. కానీ మన పరమ తండ్రి అయిన యేసయ్య మనతో ఎప్పుడు కూడా నిత్యము ఉంటారు. ఆయన ఎల్లప్పుడూ కూడా మనల్ని ఎత్తుకుని మోసే విధంగా ఉంటాడు. మన పక్షంగా యుద్ధం చేసేవారిగా ఉంటారు. ఈ లోకంలో తండ్రి మనల్ని ఎత్తుకుని మోస్తారు కదా, మన బాధ్యతల్ని అన్నిటినీ కూడా ఆయన తీరుస్తూ ఉంటారు. అలాగే దేవుడు కూడా మన బాధ్యతల్ని మన పక్షంగా యుద్ధం చేస్తాడు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ దేవుడు మనల్ని మన పక్షంగా యుద్ధం చేస్తాడు, మనల్ని ఎత్తుకుని మోస్తాడు. మన బరువుల్ని, మన భారాల్ని అన్నిటినీ కూడా ఆయన భుజం మీద వేసుకుంటాడు. ఎప్పుడు కూడా దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది కదా, కీర్తనలు 55వ అధ్యాయంలో, నీ భారము యెహోవా మీదే మోపుము, అప్పుడు ఆయన నిన్ను ఆదుకుంటాడు అని. మనల్ని ఆదుకునే గొప్ప దేవుడు ఆయన. మనము ఈ లోకంలో ఒక పిల్లాడు ఉన్నాడు, తండ్రికి స్కూల్ ఫీజు కట్టాలని చెప్తాడు. తండ్రికి చెప్పేసి తను వెళ్ళి ఆడుకుంటూ ఉంటాడు. అక్కడ తండ్రి ఆ బాధ్యతను తీసుకుంటాడు. ఈ పిల్లవాడు దాని గురించి పట్టించుకుంటాడా? పట్టించుకోడు. అలాగే మనము కూడా ఈ లోకంలో మనకు ఎదురయ్యే సమస్యలు కూడా మన తండ్రికి చెప్పేసి మనము చింతించేవారిగా మనం ఉండకూడదు. దానికోసం మనము ఆలోచించేవారిగా, నిరాశ పడిపోయేవారిగా మనం ఉండకూడదు. మన బాధ్యతల్ని, మన బరువుల్ని, మన సమస్యల్ని మనం తీర్చగలిగే మన పరమ తండ్రి ఉన్నాడని మనము చాలా ధైర్యంగా ఉండాలి. అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. అటువంటి ధైర్యంతో దేవుడు మనందరినీ కూడా నింపునుగాక. ఆమేన్.